ప్రభు పేరిట మీ అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుడు ఎంతకాలము ఆయన రెక్కల చాటున మనల్ని కాచి కాపాడి కృప చూపినందుకే ముందుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుందామండి. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ మహోన్నతుల తండ్రి, ఇంతవరకు కాచి కాపాడినందుకు కృతజ్ఞతలు. ఇకనే కాచి కాపాడి వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, దీవించి ఆశీర్వదించున్నారు. యేసుక్రీస్తునామమున మిక్కిలంత బతిమాలుడు కృష్ణాన్ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుడు మరొక దినాన్ని మనకి అనుగ్రహించినందుకే ముందుగా దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుందామండి. ఈరోజు దేవుని యొక్క అమూల్యమైన మాటలు మనం ధ్యానించుకుందాం. కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనం. కీర్తనలు 23వ అధ్యాయము 5వ వచనం అండి. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచి ఉన్నావు, నూనెతో నా తలాంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఎంత అమూల్యమైన మాట కదండి. దేవుడు ఏర్పాటు ఎక్కడ ఉంది, నీ ఏర్పాటు ఎలా ఉంది, నీ తలంపు ఎలా ఉంది అనేది ఒకసారి ఆలోచించాలండి. మన తలంపులు ఇహలోకంలో కొంతవరకే ఉంటే దేవాది దేవుని తలంపులు లెక్కించలేనివి. ఆయన నీకు భోజనం సిద్ధపాటు చేస్తారన్నారు. అంటే అమూల్యమైనవి, శ్రేష్టమైన జీవితాన్ని ఇవ్వాలంటున్నాడు. ఎక్కడ సిద్ధపాటు చేస్తానంటున్నాడంటే నీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి వెంటనే నీకు భోజనం సిద్ధపాటు చేస్తారంటున్నాడు. ఎంత గొప్ప మాట కదండి. శత్రువులను కూడా మిత్రుడిగా చేసి దేవుడు వారితోనే నీకు ఆత్మీయ భోజనాన్ని పెట్టించే దేవుడు అండి. వారి హృదయాల్ని మార్చి ఈరోజు శత్రువుల మిత్రులుగా మారుస్తున్నాడండి. హల్లెలూయా. ఎంత గొప్ప మాట కదండి. శత్రువుల ఎదుటే నీవు నాకు భోజనం సిద్ధపాటు చేస్తున్నావు. నూనెతో అంటే తల అంటుతాడంటండి. ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులారా, పూర్వం రోజుల్లో తలస్నానం చేసే ముందు తలకి నూనె పట్టించేవారు. నూనె పట్టించి అప్పుడు తలస్నానం చేసేవారు. ఎందుకంటే తలలో ఏమైనా ఉంటే కనుక అది ఏమవుతుందండి, ఆ వ్యర్థాలన్నీ కూడా ఆ తలస్నానం చేస్తున్నప్పుడు వెళ్ళిపోయేవి. దేవుడు అదే చెప్తున్నాడు. నీలో ఏమైనా మలినాలు, అనారోగ్యాలు ఏదైనా ఉంటే వాటిని ఆయన అభిషేకించి ఆయన నూనెతో తలంటుతున్నాను అన్నాడంటే ఆయన అభిషేకించడమే కాకుండా ఆయన ఆశీర్వాదాన్ని ఇస్తారన్నాడండి. స్వస్థపరిచే దేవుడుగా ఆయన ఉన్నాడు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఆయన నీకు ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ యొక్క సారెపతి ఊరి విధవరాలు ఏం చేస్తుందండి, దైవజనుడికి చెప్పింది, తొట్టెలో కొంచెం పిండి మాత్రమే ఉంది, బుడ్డలో కొంచెం నూనె మాత్రమే ఉంది, ఈ పూటకు చేసుకుని తినాలి, లేకపోతే తర్వాత ఏమవుతారు, చనిపోతామని చెప్పింది. తిని చనిపోతామని ఈ కట్లు ఏరుకోవడానికి వచ్చని చెప్పినప్పుడు దైవజనుడు మొదటి అప్పం తీసుకొచ్చి నాకు ఇమ్మన్నప్పుడు ఆ యొక్క విధవరాలు చేసినది ఏంటండి, దైవజనుడిని చెప్పిన మాట ప్రకారముగా మొదటి అప్పాన్ని తీసుకొచ్చి దైవజనుడికి పెట్టింది. ఆ యొక్క కరువు కాలంలో ఆమె కుమారుడు పోషింపబడ్డాడు దైవజనుడితో పాటు. ఎంత గొప్ప మాట కదండి. దేవుడు పోషించే దేవుడు. ఈరోజు దేవుడు నీతో చెప్తున్నాడు, నీ శత్రువులు ఎదుటే నీకు భోజనం సిద్ధపాటు చేయడమే కాకుండా ఆయన నిన్ను ఉన్నత స్థానంలో పెడతాడు. అలాగే నీ గిన్నె నుండి పొర్లుచున్నది అంటే ఆశీర్వదిస్తే ఆయన ఆశీర్వదిస్తే ఎన్నటన్నిటికీ ఆశీర్వాదము రీతిగా ఉంటుందండి. ఆయన ఆశీర్వాద కారణంగా నిన్ను చేస్తాడు. నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండేలా చేస్తాడు. దేవుడు ఈరోజు నిన్ను నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు. దేవుడు ఈ కొద్దిపాటి మాటలు మన ఇంటిలో ఫలింపచేయును గాక. ఆమేన్.